తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రాగల రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటామండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనే వీడియో. ఎందుకనంటే రాగల రోజుల్లో అల్పపీడనం అనేది నేరుగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగానే వస్తుంది కాబట్టి డెఫినెట్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి చాలా చోట్లలో పడే అవకాశాలు ఉంటున్నాయి. దాని గురించి వివరంగా ఈ వీడియోలో అందరూ తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినామంటే బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగానే మనకు ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. దాంతోపాటుగా ఋతుపవనాలు అనేవి కాస్తంత చురుగ్గా కదిలే అవకాశాలు రాగల 24 to 48 అవర్స్లో మనకు తెలుగు రాష్ట్రాలే కాదు పూర్తి దక్షిణ భారతదేశం వ్యాప్తంగా ఉండే సూచనలు కనిపిస్తుంది. దీని వలన వర్షాలు అనేవి బాగా భారీగా పెరిగే అవకాశాలు 100% కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అని అంటే ఈరోజు సాయంకాలం దాకా తక్కువ వర్షాలే అన్ని చోట్లలో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, కోస్తాంధ్ర జిల్లాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్కువగానే వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే గుంటూరు, కృష్ణా, విజయవాడ, దాంతోపాటుగా పల్నాడు, అలానే గోదావరి జిల్లాలతో పాటుగా అనకాపల్లి జిల్లాల్లో కూడా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. అలానే హైదరాబాద్ నగరం కావచ్చు, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఈ మొత్తం ప్రాంతంలో అయితే ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో కనిపిస్తుంది. అలానే రాత్రి అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఈ మొత్తం భాగంలో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈరోజు మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అని అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ, అలానే మనకు రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాలలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. కానీ సాయంకాలం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని చోట్లలో అంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్లలో మాత్రమే ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. కానీ రేపటికి వెళ్ళేసరికి 22 జూన్కి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో మనకు వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తోంది. కానీ బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం కానీ ఇంకా వాయుగుండం కానీ ఏది ఏర్పడలేదు. కానీ మనకు వర్షాలు అనేవి కేవలం ఉపరితల ఆవర్తన ప్రాంతం బలపడడం, అలానే ఋతుపవనాల గాలులు వచ్చేసి బాగా పుంజుకోవడం వలన మొదటి భారీ ఋతుపవన వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా విస్తారంగా చాలా ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా వర్షాలు కురిసే అవకాశాలు రాగల ఒక 48 అవర్స్లో కనిపిస్తుంది. అంటే 22 జూన్న మనకు చాలా ప్రాంతాలలో రాయలసీమలో కావచ్చు, కోస్తాంధ్రలో కావచ్చు, తెలంగాణ జిల్లాల్లో కావచ్చు బాగా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు డెఫినెట్గా కనిపిస్తుంది. అలానే 23 జూన్కి వెళ్ళేసరికి వర్షాలన్నీ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ చూసినామంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విజయవాడ ప్రాంతం దగ్గరగా ఉన్న ప్రాంతాల అన్నింటిలో మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తోంది. ఉత్తర రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలలో మనకు వర్షాలు అనేవి బాగా పుంజుకునే అవకాశాలు కూడా డెఫినెట్గా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టామనంటే జూన్ చివరి వారం యొక్క వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బాగా వర్షాలు దంచికొట్టే విధంగా ఉన్నాయి. పూర్తి భారతదేశం మొత్తంలో తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు, అలానే మనకు మరాఠ్వాడా ప్రాంతం కావచ్చు, ఉత్తర ఈశాన్య కర్ణాటక ప్రాంతంలో మనకు బాగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలు, అలానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు, చాలా ప్రాంతాలలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తోంది. అలానే మనకు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కానీ కోస్తాంధ్ర జిల్లాలకు వచ్చేసరికి వైజాగ్ కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా మనకు కోస్తాంధ్ర జిల్లాలకు వచ్చేసరికి వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీగా ఉండే అవకాశాలు జూన్ చివరి వారంలో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ కాదు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు మనకు డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. అలానే జూన్ మొదటి వారము అంటే జూన్ చివరి వారము, అలానే జూలై మొదటి వారం మొత్తంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉత్తర వాయువ్య తెలంగాణ జిల్లాలు అంటే నిజామాబాద్, నిర్మల్, అలానే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా, దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటుంది. కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పంట పొలాలను వచ్చేసి బాగా మనకు
వ్యవసాయానికి ఉపయోగపడే మనకు వర్షాలు అనేవి ఇవి కాబట్టి బాగా ఆ పంట పొలాలకు నీళ్ళు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత సీజన్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఎవరికి క్లారిటీ లేదు. సో ఎల్నినో అనేది బాగా బలపడుతోంది కాబట్టి ఇది ఒక అవకాశము అని మనం అనుకుంటే చాలా 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 ఉత్తమమైన విషయం అండి. ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.